అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం గత 78 ఎపిసోడ్ నుంచి ఒక విషయమే చెప్పుకుంటున్నాం, ఉపమాన ధ్యాన సందేశాలు. దాంట్లో 65వ పార్ట్. మనలోని చెడు ఎన్ని రకాలు అన్న విషయాలు చెప్పుకుంటున్నాం. ఆ చెడు తొలగించుకోవాలి, ఆ ప్రయత్నం మనం చేయాలి. అదే చేస్తున్నాం మనం. ఇప్పటిదాకా మనలో ఉన్న చెడు లక్షణాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు చెడు పనుల గురించి తెలుసుకున్నాం. మానవుడు ఎక్కడ నష్టపోతాడంటే తనలో చెడు ఉంటేనే. ఈ చెడు అన్నది ఎన్నో రకాలుగా ఉంటుంది. ఏమాత్రం కొద్దిపాటి చెడు ఉన్నా కూడా మానవుడు పరిపూర్ణుడు కాలేడు, ఎదగలేడు. ఆధ్యాత్మికంగా ఎదగడం చాలా కష్టం. ఇంచేత దానికి తోడు ఏదో దుఃఖంతో సతమతమవుతూ ఉంటాడు. వాడు ఎంతటి వాడైనా సరే, ఏ స్థాయిలో ఉన్నా సరే, వాళ్ళు ఉన్న చెడు తొలగించుకోవాల్సిందే. పత్రి గారు ఓ సందర్భంగా చెప్పారు, మానవుడు ఎదుగుదల A to Z కింద లెక్కేమన్నారు. అంటే ప్రారంభ దశని A అంటారు, పరాకాష్ఠ దశని Z అంటారు. ఇలా ఎదుగుతున్నప్పుడు తన్ను తాను సంస్కరించుకుంటూ ఉంటాడు, తనలో ఉన్న చెడు తొలగించుకుంటూ ఉంటాడు. కానీ ఏ స్థాయిలో ఉండేవాడికి ఆ స్థాయిలో ఎంతో కొంత చెడు చేస్తూ ఉంటాడు. ఏ స్థాయికి ఎదిగినా కొంచెం ఎదిగిన వాడికి తన కింది స్థాయి ఉన్నవాళ్ళు చెడు చేస్తున్నట్టు ఉంటుంది. వాడు చేసేది అంతా రైట్ అన్నట్టుగా ఉంటుంది. కానీ వాడి స్థాయిలో చేసే చెడు కూడా ఉంటుంది. అదే చెప్పారు ఆయన. అంచేత పూర్తిగా తనలో చెడు తొలగించుకోగలిగితే వాడు పరిపూర్ణుడు. ఇది సాయం అన్నారు ఆయన. ఆయన మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. మన వరకు చూసుకుంటే అది మనకు రైట్ కిందే ఉంటుంది, కానీ సృష్టికి విరుద్ధం. ఇప్పుడు చూడండి, స్వామి వివేకానంద కాషాయ వస్త్రాలు వేస్తారు. పత్రి గారు చెప్పారు, శంకరాచార్య వారు కూడా చెప్పారు. ఇలా కాషాయ వస్త్రాలు ధరించి ఎదుటి వారిని
మభ్యపెట్టడం, మోసగించడం అదేం చేయకూడదు. జ్ఞానంతో ఆకట్టుకోవాలి అంటారు, వస్త్రాలతో కాదు. శంకరాచార్య వారు చెప్పారు కదా, జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష. ఇవన్నీ ఉదర పోషణ నిమిత్తం వేస్ట్ చేసేవే కానీ ఇంకోటి కాదు అని. అలాగే రామకృష్ణ పరమహంస వివాహం చేసుకొని భార్యకి ఇవ్వాల్సిన సుఖం ఇవ్వకుండా ఆవిడని అమ్మతో సమానంగా చూశారు. ఇలా ఒక్కొక్కళ్ళు వారి వారి స్థాయిలో. అలాగే సత్యసాయిబాబా వారి కొన్ని మహత్యాలు చూపించి విభూతులు సృష్టించడం, ఇలా అంచేత ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా వాళ్ళ స్థాయిలో చేసే లోపాలు కొన్ని ఉంటాయి, చెడు కొన్ని ఉంటాయి. ఎప్పుడైతే అన్నీ సరి చేసుకుంటారో వాళ్ళు పరిపూర్ణులు అవుతారు. మరి మామూలు స్థాయిలో ఉన్నవాళ్ళు ఎన్ని రకాల చెడులు ఉంటాయో, ఎన్ని చెడు పనులు చేస్తారో, ఎన్ని చెడు లక్షణాలు ఉంటాయో, మరి వాటిని అన్నింటినీ సరి చేసుకోవాలి. ఆ ప్రయత్నమే మనమంతా చేస్తున్నాం. ప్రతిరోజు మరి ఉదయాన్నే 3-3:30కి లేవకపోతే 4 గంటలకు జాయిన్ కాలేరు. నేను చూస్తున్నాను 4 అయ్యేసరికల్లా 100 మంది జాయిన్ అవుతున్నారు. ఒక గంటలో ఇంకొక 100-150 మంది జాయిన్ అవుతున్నారు. మరి ఎంతమంది ఇంత శ్రద్ధ చూపిస్తున్నారు. క్లాసులకు వెళ్తున్నారు, భీమవరం క్లాసులు అటువంటి ఎంతో తీవ్ర సాధన చేస్తున్నారు. ఒక అరగంట కూర్చోవడమే కష్టం, 2.5 గంటలు ఏకదీక్షగా కూర్చుంటున్నారు అంటే మామూలు విషయం కాదు. ఎందుకు ఈ పని అంటే మనసు శుద్ధి చేసుకోవడానికి, మనలోని చెడు తొలగించుకోవడానికి. అది ఎవడైతే శ్వాస మీద ధ్యాస ఉంచి తీవ్రంగా ధ్యానం చేస్తాడో వాడు మాత్రమే తనలోని చెడు తొలగించుకోగలుగుతాడు, మనసును శుద్ధి చేసుకుంటాడు. దాంతోపాటు సాత్వికమైన శాకాహారం, ఈ 2 కంటిన్యూ చేయాలి. అయ్యే మనం చేస్తున్నాం. ఎవడైనా చివరికి ఈ మార్గంలోకి రావాల్సిందే, తనలో చెడు తొలగించుకోవాల్సింది. తనలోని చెడు తొలగించుకోకుండా కష్టాల్లోంచి బయటపడాలని చాలామంది చూస్తూ ఉంటారు. కానీ ఈ కష్టాలు ఎందుకు వచ్చినాయి? తను చేసే చెడు పనులు. ఎందుకు ఆ చెడు పనులు చేస్తున్నాడు? తనలో చెడు ఉండడం వల్ల. మరి తనలో చెడే సరి చేసుకుంటే చెడు పనులే చేయడు, కష్టాలే రావు. అది మూలాన్ని సరి చేసుకోవాలి. అంచేత ఈరోజు సహజంగా మానవుడు చేసే చెడు పనుల గురించి కొంచెం తెలుసుకుందాం. ఎదుటి వారిని బాధించడం, కష్టపెట్టడం, హింసించడం,
నష్టపెట్టడం, ఇవన్నీ చెడు పనులు. వాళ్ళని శారీరకంగా మానసికంగా బాధపెడుతూ ఉంటారు. సహజంగా తనకంట బలహీనమైన వారిని, బలహీనం అంటే ఎన్నో రకాలుగా ఉంది. శారీరకంగా బలహీనం కాదు, తనకంట ఆర్థికంగా బలహీనంగా ఉన్న వాళ్ళని బాధిస్తూ ఉంటారు. తాను చేసే ఉద్యోగంలో తనకంట బలహీనమైన వాడు, అంటే కింది స్థాయిలో ఉన్న ఉద్యోగి, తనకన్నా తెలివిలో బలహీనమైన వాడైనా, సహజంగా బలంగా ఉన్నవాడు బలహీనంగా ఉన్నవారిని ఆధిపత్యం చేయాలని చూస్తాడు, తన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని చూస్తాడు. మీరు సహజంగా గమనించండి, స్త్రీ పురుషులే తీసుకుంటే స్త్రీలు బలహీనలే, శారీరకంగానూ బలహీనలే, మరి ఆర్థికంగా చూస్తే స్త్రీలు ఇంటి పనికే పరిమితం అవడం వల్ల ఆర్థిక స్థితి వాళ్ళకు ఉండదు. చేత ఉద్యోగం చేసో సంపాదించో పురుషుడు ఆర్థిక స్థితి కూడా బాగుంటుంది. అంతేకాదు, వివాహమైన స్త్రీ తన పుట్టింటి దగ్గర ఉన్నవన్నీ వదిలేసి భర్త దగ్గరికి చేరుతుంది. ఇన్ని కారణాల వల్ల స్త్రీ కంటే పురుషుడు కొంచెం ఆధిపత్యం కనిపిస్తూ ఉంటుంది. అంచేతే ఈ పురుషులు స్త్రీని తన చెప్పు చేతుల్లో ఉంచుకుంటారు, తను చెప్పినట్టే నడుచుకోవాలని, తను ఏది చెప్తే అది చెయ్యాలని, ఇలా ఆధిపత్యం. ఒకవేళ వాళ్ళు ఏదైనా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తే వీళ్ళకి అహం దెబ్బతింటుంది. దాంతో వాళ్ళని బాధించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక మన దేశమనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నదే ఇది. రాజకీయంగా కూడా మీరు చూడండి, ఎవడు బాగా పెద్ద పోస్టులో ఉంటాడో కింద వాడిని బాధిస్తూ ఉంటాడు, వాళ్ళ అదుపులో ఉంచుకోవడానికి. వాళ్ళు కాదంటే కనుక, వాళ్ళ మాటను కాదంటే వాళ్ళని రకరకాలుగా కష్టపెడతారు, హింసిస్తారు, వాళ్ళని దారిలోకి తెచ్చుకోవడానికి నష్టాన్ని కలిగిస్తారు కూడా. కానీ ఎంత ఆధిపత్యం ఉన్నా ఏమున్నా అందరూ ఆత్మలే, అందరూ సమానమే, అందరూ ఒకటే. ఈ జ్ఞానం లేకపోవడం వల్ల ఈ రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ నడిపించే ప్రకృతి ఉంది.
ప్రకృతి చూస్తూ ఊరుకోదు. అందరూ ఒకటే, అందరూ సమానం అనే భావంతో జీవించగలగాలి. అందరికీ సమానంగా గౌరవం ఇవ్వాలి. లేకపోతే దానికి తగ్గ ఫలితం వీళ్ళు అనుభవించాల్సి వస్తుంది. ఎటువంటి ప్రవర్తన వీరు కలిగి ఉందో అదే వీళ్ళు అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు రాజకీయాల్లో చూస్తున్నాం, వీడి అధికారం ఉన్నప్పుడు వీడు బాధిస్తాడు, వీడి అధికారం కోల్పోయినప్పుడు అదే సిచ్యుయేషన్ మళ్ళీ వీడికి వస్తుంది. అధికారం ఉన్నప్పుడు మళ్ళా నేను అనుభవించాల్సి వస్తుంది, చాలా బాధపడవలసి వస్తుంది అన్న అవగాహన ఉండదు. ఒకటే లెక్కండి, బాధ పెట్టడం తేలికే, బాధ అనుభవించడం చాలా కష్టం అండి. నేను చేసిన పనికి మళ్ళా నేనే బాధపడవలసి వస్తుంది అన్న అవగాహన ఉంటే, ఈ జ్ఞానం ఉంటే ఎవ్వరూ ఇతన్ని బాధించరు. ఇలాగా ఆ చెడు పనులు చేయరు. చేతి ఎవరినైనా సరే మన కింది వారు ఎవరైనా సరే బాధించకూడదు, వాళ్ళని కష్టపెట్టకూడదు, వాళ్ళు లొంగ తీసుకోవడానికి హింసించకూడదు, వాళ్ళకి నష్టం కలిగించకూడదు. అలాగే ఇంకా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఎదటి వారిని మోసగిస్తూ ఉంటారు. తమ తెలివితేటలతో రకరకాలుగా మోసగిస్తారు. వారి డబ్బు అపహరిస్తారు, వారి ఆస్తులు అపహరిస్తారు, మాయమాటలు చెప్తూ ఉంటారు, వాళ్ళని ఎన్నో రకాలుగా దోచుకుంటారు. మాయమాటలు చెప్పి అలా మోసగించి వాళ్ళే అపహరిస్తూ ఉంటారు. ఇది కూడా మానవుడు చేసే చెడు పనిలో ఒక చెడు పనే. నీ తెలివితేటలు ఉంటే ఉండొచ్చు, వాడు తెలివితో కూడా అవుతాయి ఉండొచ్చు. నీ తెలివిని ప్రదర్శిస్తే ప్రదర్శించు. వాడికి మంచి చేయడానికి నీ తెలివిని ఉపయోగించు, వాడిని మోసగించడానికి ఉపయోగించు. మామూలు ప్రపంచమే కాదు, ఈ ఆధ్యాత్మికంలో వచ్చిన వాళ్ళు కూడా, పెద్ద పెద్ద మాస్టర్లు కూడా వారి అమాయకత్వాన్ని, వారి తెలివి తక్కువతనాన్ని ఉపయోగించుకుని వాళ్ళని ఎన్నో రకాలుగా మాయ మాటలతో మోసగిస్తూ ఉంటారు. కానీ వీడు చేసేది ప్రతిదీ రికార్డ్ అవుతుంది. ఆ విషయం వాడికి తెలీదు. నా తెలివి ప్రదర్శించే అనుకుంటాడు. కానీ దానికి సరిపడా వడ్డీతో సహా వాడు చెల్లించుకోవాల్సి వస్తుంది.
చాలామంది మన సొసైటీలోనే ఇలా మోసపోయిన వాళ్ళు పత్రిక దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఆ చేసిన వాడు ఖచ్చితంగా దాని ఫలితం అనుభవిస్తాడన్న సంగతి ఆయనకి తెలుసు. ఆ చేసిన దానికి ఖచ్చితంగా ఫలితం అనుభవిస్తాడు. నువ్వేమి వర్రీ పడకు అని కూడా చెప్తారు. అంతేకాదు ఇంకో మాట అనేవారు ఆయన ఎక్కువ, ప్రకృతి చూసుకుంటుందిలే అనే మాట అనేవారు. అది నాకు కొంచెం అర్థం చేసుకోవడం తర్వాత కొంత టైం పట్టింది. అంటే ఏ మానవుడు ఏం చేస్తున్నా ప్రతిదీ ప్రకృతి గమనిస్తూ ఉంటుంది. గమనించడమే కాదు, అది రికార్డ్ అవుతుంది ప్రకృతిలో. దాన్నే ఆకాశిక్ రికార్డ్స్ అన్నారు. రికార్డ్ అవ్వడమే కాదు, సమయ సందర్భానుసారంగా దానికి తగ్గ ఫలితం వాడు అనుభవించాల్సి వస్తుంది. దానికి నువ్వు ప్రత్యేకించి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. యాక్షన్ తీసుకునేవాడు ఉన్నాడు. సాధారణంగా మనమేమనుకుంటామంటే ఆడ అలా చేయగానే ఇలా వాడికి శిక్ష పడాలనుకుంటాం. కానీ ప్రకృతిలో కొంత సమయం పడుతుంది. ఆ సమయము సందర్భానుసారంగానే వాడికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. అందుకే నువ్వు వాడి మీద ప్రతీకార చర్య నీకు అనవసరం. ఒకటి తిడితే నువ్వేం తిట్టవలసిన పని లేదు, విమర్శించవలసిన పని లేదు, వాడిని ఏదో నిందించవలసిన పని లేదు, వాడి గురించి ఇంకోటికి చెప్పుకోవాల్సిన పని కూడా లేదు. ఏమి నువ్వు చెయ్యకపోయినా వాడికి మటుకు శిక్ష పడి తీరుతుంది. అది చిన్నదైనా సరే పెద్దదైనా సరే. ఇది ప్రతి ఒళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అందుకే విమర్శించద్దు అంటారు సార్. బుద్ధుడు జీవితంలో జరిగిన సంఘటన మరి ఓషో పుస్తకాల్లో రాయడం జరిగింది. బుద్ధుడికి ఆయన కజిన్ బ్రదర్ దేవదత్తుడు ఇద్దరికి పడేది కాదు. బుద్ధుణ్ణి ఏదో రకంగా అవమానించాలని, బాధించాలని చూసేవాడు. ఎన్నోసార్లు శిష్యుడు వాడంతలా మిమ్మల్ని బాధిస్తూ ఉంటే మీరు ఎందుకు మాట్లాడుకూరుకుంటారు? మీరు ఏదైనా యాక్షన్ తీసుకుంటే వాడి పరిస్థితి ఏంటండి అనేవాడు. అయినా మాట్లాడేవాడు కాదు. ఒకసారి దేవదత్తుడు ఏం చేశాడంటే, ఒక పిచ్చెక్కిన ఏనుగుని బుద్ధుడు ఉన్న ఆరామంలో వెళ్ళాడు. ఆ ఏనుగు ఏం చేసిందంటే, ఆరామంలో ఉన్నటువంటి ఆ పర్ణశాలలో అన్నీ చిందరవందలు చేసి పడగొట్టేసి
ఆఖరిలో వచ్చి బుద్ధుడు కాళ్ళ దగ్గర కూర్చుంది. ఇప్పుడు శిష్యులంతా వచ్చి బుద్ధుడితో అన్నారు, ఏమండి ఇంత బీభత్సం చేశాడు, ఇప్పుడైనా మీరు యాక్షన్ తీసుకుంటారా అని చెప్పాను. అప్పుడు బుద్ధుడు ఏమన్నాడంటే, ఎందుకు మీరు అలా అనుకుంటారు? ఆ దేవదత్తుడికి ఏ జన్మలోనూ నేను హాని చేసి ఉంటాను, అందుకే వాడు నా పట్ల ఇలా ప్రవర్తిస్తున్నాడు. ఆడలా ప్రవర్తించాడని నేను ఇంక మళ్ళా ఇంకొక చర్య తీసుకున్నా, ఇంకో మాట అన్నా, ఇది నా పేరు మీద మళ్ళా రికార్డు అవుతుంది, మళ్ళా నేను దాన్ని అనుభవించాల్సి వస్తుంది. అంచేత నేనేమి మాట్లాడట్లేదు. అలాగే ఈ ఏనుగుకి ఏ జన్మలోనో నేను ఏదో ఉపకారం చేశాను, అందుకే ఇది నన్ను ఏం చేయకుండా ఇలా కూర్చుంది అని చెప్పారు. అంటే వాడు అపకారం చేశాడని దానికి ప్రతిగా మనం ఇంకోటి చేస్తే, ఇంకోసారి తిడితే ఇది మళ్ళీ ఇంకో కర్మ కింద రికార్డ్ అవుతుంది. మళ్ళీ ఇది ఎప్పుడప్పుడు మళ్ళీ మనం అనుభవించాలి. మనం మాట్లాడకపోతే మనం కొత్త కర్మ తయారు చేసుకోం, మాట్లాడితే కొత్తగా కర్మ తయారు చేసుకున్న వాళ్ళం అవుతాం. అది అని చెప్పేది. కానీ అలా ఓపిక పట్టగలగాలి, ఆ స్థాయి రావాలి. ఇప్పుడు ఈ ధ్యానం చేయడం దేనికండి? దానికోసమే. ధ్యానం చేసే కొద్దీ, మన శక్తి పెరిగే కొద్దీ, మనలో ఆ ఓర్పు, ఆ సహనం, ఆ నిరీక్షణ, ఈ అవగాహన ఇవన్నీ మనకు కలుగుతాయి. చేత ఎవరేమన్నా సరే దాని గురించి మనం పట్టించుకో. ఆఖరికి భర్త ఏమన్నా సరే, భార్య ఏమన్నా సరే, అంటారు, మిమ్మల్ని ఎవరైనా తిడితే వాళ్ళు మళ్ళా తిట్టడం కాదు, వాళ్ళ మీద జాలి పడాలంట. ఎక్కువ తిడుతుంటే ఇంకొంచెం జాలి పడాలి. ఎందుకు? అనవసరంగా వాడి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నాడు వాడికి తెలియకుండా. దాని ఫలితంగా ఏదో శిక్ష అనుభవిస్తాడు. ఆ శిక్ష అనుభవించేటప్పుడు ఎంతో బాధపడతాడు. అలా తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంటున్నాడని జాలిపడాలంటారు. మన పై ఆఫీసర్ కానీ, మన మీద డామినేట్ చేసే భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, అలా ఎవరైనా సరే అంచేత ఈ సృష్టిని నడిపిస్తున్న ప్రకృతి ఒకటి ఉంది అన్నది మర్చిపోకండి. మీరు తప్పులు చేసేటప్పుడు కానీ, మీ పట్ల ఇతరులు వ్యవహరించేటప్పుడు కానీ, ప్రతి ఒక్కరూ ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. చేత ఎదుట వారిని బాధించడం కానీ, కష్టపెట్టడం కానీ, హింసించడం కానీ, నష్టపెట్టడం కానీ
మోసగించడం కానీ వారిది అపహరించడం కానీ ఇలాంటి పనులేమీ మనం చేయకూడదు. మరి ఈ జ్ఞానం పెంచుకుంటే ఇలాంటి పనులు మనం చెయ్యం. ఇదంతా చెడు పనులే. ప్రకృతి ఊరుకోదు, చూస్తూ ఊరుకోదు. అంచేత మన సాధన బాగా చేసినప్పుడు, బుద్ధి వికసించినప్పుడు, జ్ఞానం కొంచెం సంపాదించుకుంటున్నప్పుడు ఈ అవగాహన ఉంటుంది. ఈ రకమైన పనులు మనమేమి చెయ్యం. వాడు గొప్పవాడు, డబ్బు ఉంటే గొప్పవాడు కాదు, అధికారం ఉంటే గొప్పవాడు కాదు, పురుషుడైనంత మాత్రాన గొప్పవాడు కాదు. అందరూ ఆత్మలే. అంచేత రేపు మరికొన్ని చెడు పనుల గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం.